వెల్కమ్ టు అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడున్నానో. ఒక అందమైన పల్లెటూరులో ఉన్నాను. మల్లెపందిరి అనేది మనం సినిమా పాటలు సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం. కానీ ఇలా చూసారా, కళ్ళ ముందు కనిపిస్తుంది. అది మల్లెపందిరి కింద నేను నుంచుని మీకు వెల్కమ్ చెప్పాను. ఇంకెలా ఉంది ఫీలింగ్? సినిమా పాటల్లోనూ సినిమాల్లోనూ చూస్తూ ఉండుంటాం. కానీ నిజంగా ఒక మల్లెపందిరి కింద నేను నుంచుని ఇలా మీకు ఇన్వైట్ చేస్తున్నాను అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా, పల్లెటూర్లు అంటే ఇంత అందంగా ఉంటాయన్నమాట. ఎటు చూసిన గ్రీనరీ. సో ఈ అందమైన పల్లెటూరు మధ్యలో మనం ఒక టేస్టీ వంటకాలను కూడా పరిచయం చేయబోతుంది అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. పశ్చిమ గోదావరి జిల్లా ముందూరులో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి శైలజ గారు, ప్రియాంక గారు టేస్టీ వంటకాలను పరిచయం చేస్తాను అన్నారు. సో అందుకే మనం పరిచయం చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చేసాం. ముందైతే వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళు పరిచయం చేయబోయే ఆ టేస్టీ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం. పదండి. హలో. సో మీ ఇద్దరిలో ఎవరు శైలజ, ఎవరు ప్రియాంక? ఇద్దరు ఇక్కడ లేరనిపిస్తున్నారు నాకు. మనుషులు మారేదేమో డౌట్ గా అనిపిస్తుంది. నేను శైలజ, నేను ప్రియాంక. ఓకే, నేను ఈ పేర్లు చెప్పగానే వీళ్ళిద్దరు చాలా ఎవరో చిన్నపిల్లలు ఏమో చిన్నపిల్లలతో చేయొచ్చు, వాళ్ళ కాలేజ్ డీటెయిల్స్, ఊరు సంబంధించి బోల్డెన్ విషయాలు కనుక్కోవచ్చు అనుకున్నాను. అయితే మనకి ఇద్దరు పెద్ద పెద్ద ఆంటీలు దొరికారు. సో శైలజ గారు, ప్రియాంక గారు సో చక్కగా ఉన్నారు. ఇద్దరికి మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదల్లో. వదిన ఆడపడుచు. మీ ఆడపడుచు. నేను వదిన గారిని. వదిన గారు. ఓకే. సో ఆడపడుచు గారు చూస్తుంటే కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉన్నారు. అంటే ఆడపడుచులు కదా, అలాగే ఉంటారు. అలానే ఉంటారా? యా. ఓకే. మరి చూడడానికి ఆకారం రఫ్ అండ్ టఫ్ గా ఉంది, మరి కానీ హృదయం చాలా మంచిది. ఓకే. సో మరి అలాగే మీ వదిన గారు? మా వదిలి మాకు మంచివాడు, మా అమ్మలాగా. మీ అమ్మలాగా. ఓకే, బాగా చూసుకుంటారు అయితే. సరే, మరి అయితే వంటలు ఎలా చేస్తారు? మీ ఇద్దరు పోటీగా చేస్తుంటారా? చేసుకుంటూనే ఉంటాం. మేము అందరం మీట్ అవుతూ ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. ఒకళ్ళు బాగుంది అంటారు, బాగులేదంటారు. అవునా? అయినా కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. మరి మీరు? మేమంటే అంతేనా? సో మీ పేరు ఇంత పాష్ గా ఉందంటే మీ పిల్లల పేర్లు ఇంకా అయ్యో అనుకుంటా నాకు తెలిసి. అంతేనా? లేదండి, వాళ్ళకి కొంచెం ఓల్డ్గానే. అదే హేమంత్, నాగ విశ్వక్రాంత్ కుమార్. ఓకే. సో మరి మీ సంగతి? మా సంగతి మాకు నలుగురు పిల్లలు, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి, నలుగురు మనవాళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు. సో తలపడిపోయింది బాలనేర్పు అనుకున్నాను. లేదు, బాలనేర్పే. అది మనవలు అంటే ఇంకా మీ అబ్బాయికి బాలనేర్పే. అంత లేదులేండి. అవునా? ఓకే. సో మామూలుగా అంటే నా అలాగే నల్లటి జుట్టు ఉందేమో శైలజ గారికి, అంతేనా? ఓకే. సో ఇలాగే మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఓకేనా? మరి ఏ వంట చేస్తున్నారు మీరు? పాల తెమ్మన్నా. పాల తిమ్మన్నా. ఓకే. సో మరి దానికి చాలా పూర్వం వంట. మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు చేసేవాళ్ళు. సో చాలా 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 పురాతనమైన వంటకం అన్నమాట. సో దాన్ని మళ్ళీ వెలికి తీసారు మీ ఇంటి వంట ద్వారా. సరే, మరి అయితే అందరికి నేర్పించేద్దాం మనము. కావాల్సిన పదార్థాలు చెప్పండి. పంచదార, బెల్లము, బియ్యపిండి, ఇలాచి పౌడర్, జీడిపప్పు, పాలు, పచ్చి కొబ్బరి. ఓకే. సో మరి స్టార్ట్ చేసేద్దాం అయితే. చాలా పాత వంట అన్నారు కదా, సో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో వీటితో చేసేసుకోవచ్చు. సింపుల్. కరెంట్ లేకపోయినా, మిక్సీ లేకపోయినా పర్వాలేదు. అవునా? కరెంట్ దోశలోకి చట్నీ రెడీ అయిపోతుంది. ఓ, దోశలో కాంబినేషన్. సరే, అయితే ముందు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం అయితే. వాటర్ ఇవ్వండి. మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా. నేను మీకంటే చాలా చిన్నదాన్ని ఆంటీ. అయినా సరే మీరు అంటుంటే వాటర్ వేసేస్తున్నాను పొలం. చాలు. చాలా మామూలుగా అయితే 2 కప్పులు వాటర్, 2 కప్పులు పాలు, 2 కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి. 2 కప్పులు మీకు ఎలా తెలిసింది? ఇవన్నీ మీరైతే కొలుచుకుంటారమ్మా. మేము కొలవక్క లేకుండా మేము అన్ని సుమారుగా పెట్టుకుని చేసేస్తాం. పెద్ద మనుషులు కదా, అందుకని. మరి వేంటి కాచి చల్లార్చిన పాలా కాచి చల్లార్చిన పాలు? సో పాలు వేసుకున్నాం కదా, పాలు నీళ్లు, కాసిన నీళ్లు కలిపేందుకు బౌల్ కూడానా? 1 కప్పుకు సరిపడా వాటర్ పోయి. మీరు చెప్పాలి ఎంత చెప్తాను కదా. చాలు కదా? చాలు. ఇప్పుడు ఏంటిది? బియ్యపిండి కలపాలి. ఇంకా వాటర్ వేసుకోవాలి. కొంచెం పోయి, కొంచెం పలచగా ఉంటే లిక్విడ్ లాగా ఉంటుంది. అంటే మనకి
కాబట్టి దోశల పిండిలో ఉండాలన్నమాట, అంతేనా? దోశల పిండి లాగా ఇది కలుపుకుంటే అయితే ఇంకా పడుతుంది వాటర్. ఇది బియ్య పిండి ఇలా కలుపుకొని ఇందులో వేసేసుకుని ఇప్పుడు అది చిక్కపడుతుంది కదా, బియ్య పిండి వేయంగానే చిక్కపడుతుంది, కొంచెం చిక్కపడుతుంది. చిక్కపడిన దాంట్లో షుగర్, బెల్లం రెండు వేసుకుంటే, బెల్లం వేసుకుంటే కలర్ వస్తుంది. బెల్లంతో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, షుగర్ కూడా కాల్షియం, ఐరన్, బెల్లం ఉంటుంది కాబట్టి ఇప్పటికే మనుషులు స్ట్రాంగ్ గా ఉంటున్నారు. శైలజ గారు లాగా, ప్రియాంక గారు లాగా. అవును, అంతేనా? మేము చేసినట్టు ఏం మాట్లాడలేదు కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం భయంకరంగా ఇస్తున్నారు ఇక్కడ కూడా. వదిన గారు ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడు వాళ్ళ టేస్టే మేము చూస్తాం కదా. అదే ఇప్పుడు బెల్లం కూడా సరిపోతుందా? ఇది హాఫ్ కప్, అది తీపికి సరిపడా. అంటే 1/2 కప్పు బెల్లం అయితే కొంచెం 1/2 కప్పు అలా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి బెల్లం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం. అదే మీరు చెప్పండి, మీ ఆడపడుచు దాంట్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ వచ్చాయనుకోండి, చక్కగా వస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. చాలా చెయ్యాలి, బాధ్యత అది అందరూ చేస్తారు. మరి వీళ్ళు గొప్పతనం అలా కాదుగా, కొంతమంది ఆ టైంకి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, మొత్తం ఫంక్షన్ అయ్యే వరకు ఉండి చక్కగా నాకు కూడా ఇల్లంతా నీట్ గా పెట్టేసి. ఇది మాత్రం అబద్ధం కాదు, నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే మా అబ్బాయి ఓడుగు గాని మొన్న పెళ్లి అవన్నీ చేశాం కదా, చాలా బాగా అది హెల్పింగ్ అనమాట. ఇంకొక ఆడపడుచు కూడా ఉన్నారు, తన పేరు రాధ అనమాట. వాళ్ళిద్దరు బాగా జనరల్లీ ఫ్రెండ్స్ లానే ఉంటాం. అవునా? అందరూ హెల్పింగ్ కోఆపరేషన్, నీకేం కానని, అంతేనా? ఇదే ఫార్ములా. అందులో మా అన్నదమ్ములు మేమందరం. మీరు ఒక్కళ్ళు ఉంటేనే సందడి సందడి, ఒక్కొక్కరు లౌడ్ స్పీకర్లు మింగేసారేమో డౌట్ గా ఉంది నాకు. నా చెవులు రెండు కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయ్యే అంటే పూర్వం ఏదో వస అనేవాళ్ళు కదా, వస అనేవాళ్ళు కదా, వస ఐడియా ఉంది. వస పోసేమో ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా, మీకు ఏమన్నా పోసారా చిన్నప్పుడు? ఏమో మరి పోసారేమో తెలియదు. పక్కన పెట్టేస్తే ఎంత లౌడ్ గా మాట్లాడుతున్నారంటే అసలు మీకు మైకులు ఎనర్జీ మీకు లేదు. అది నిజమే. మరి ఏం తిన్నారు మీరు అసలు ఇంత ఎనర్జీగా, ఇంత స్ట్రాంగ్ గా? బాలర్ పడినారు ఇంకా నలుగురు మనవాళ్ళు పెట్టుకుని కూడా. ముగ్గురు మనవరాళ్ళు. ఒకటి చెప్పేసి మనవరాళ్ళు మనవాడు ముగ్గురు మనవరాళ్ళు, నలుగురు మనవాళ్ళు. సో మొత్తం మీద 7 ఉన్నారన్నమాట మనవాళ్ళు, మనవరాళ్ళు సెంటర్ అంటారు. అవునా? చూసి సో అందరూ మీ దగ్గర పెరిగారు. అమ్మమ్మ, నానమ్మ, నన్ను అందరూ నా దగ్గర ఎక్కువగా అటాచ్మెంట్ గా ఉంటారు. నా మనవరాలు ఇవన్నీ ఇచ్చింది నాకు. నేను కథలన్నీ చెప్తాను, రామాయణం, భారతం. నా మనవరాలు ఇవన్నీ ఇలా చేయి నానమ్మ, చెయ్యి అమ్మమ్మ అనుకుంటూ నా మనవలు మనవరాళ్ళు. అమ్మమ్మ నానమ్మ ఉంటే ఎంత బెనిఫిట్ అంటే మన పురాణ కథలు, గాథలు అన్ని చెప్తూ ఉంటారన్నమాట. రామాయణం చెప్పించుకుంటూ ఉంటుంది. మొత్తం మన పాత సంప్రదాయం అంతా మా ఇంట్లో నడిచి తీరుతుంది. లెసన్ కి నన్ను ఎగ్జాంపుల్ గా చెప్పారు. గ్రేట్, చాలా బాగా చెప్పారు. సో నిజంగా నలుగురు మొత్తం మీద 7 మంది ఉన్నా కూడా ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారండి, నిజంగా గ్రేట్. అసలు మరి ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా. ఇందులో ఇలాచి పౌడరు, జీడిపప్పు. సో జీడిపప్పు వేసుకున్నాము, పచ్చి కొబ్బరి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయమ్మా. పచ్చి కొబ్బరి వేసుకుని ఓకే. అయితే మా సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవచ్చు. వదిన బౌల్ ఇవ్వు. జీడిపప్పు ఇప్పుడు అన్ని డెకరేషన్లు కదా, అవి లేనిదే ఎవరు తినట్లేదు కదా. అవును. సో అయితే దోశలోకి బాగుంటది అనమాట, దోశ చట్నీ లాంటిది. ఓకే. సో గార్నిష్ కూడా చేసేసుకున్నాం జీడిపప్పు తోటి. సో పాల తిమ్మన్న రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పాల తిమ్మన్న తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, పంచదార, బెల్లం, ఇలాచీ పౌడర్, పాలు, జీడిపప్పు, కొబ్బరి తురుము. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాలు వేసి కొద్దిగా నీరు కూడా పోసి అందులో బియ్యం పిండి వేసి కొద్దిగా నీరు పోసి దోసల పిండిలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా కాగిన పాలల్లో వేయాలి. తర్వాత బెల్లం, పంచదార వేసి కలపాలి. తర్వాత ఇలాచీ పౌడర్, జీడిపప్పు వేసి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పాల తిమ్మన్న రెడీ.